హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాజాగూడ హిల్ స్టేషన్ అయితే చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. చలో చూస్తూ ఎంజాయ్ చేయండి. అర్థంగా లొకేషన్ పెట్టానా? నేను పెట్టలా, నువ్వే పెట్టు. నువ్వు పెట్టేసి 6.6 km ఉంది. వెళ్దామా? చలో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ఆ ప్లేస్ని విజిట్ చేశారా? అయితే కింద కామెంట్లో చెప్పండి. ట్రాఫిక్ ఎక్కువగా చూపిస్తుందిగా. ఈ ట్రాఫిక్ హైదరాబాద్లో ఇట్లానే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమంది ఆ ప్లేస్ని విజిట్ చేశారు ఏంటన్నది కింద కామెంట్లో చెప్పండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్లా ఉంటుంది ఏంటంటే అక్కడ మొత్తం వెళ్ళిన తర్వాత మొత్తం చూసి తిరిగి నాకు ఏమేమైతే చూస్తానో అది మొత్తం మీకైతే ఈ బ్లాగ్ వీడియో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి, చాలా చూస్తూ ఎంజాయ్ చేయండి. మా ఆడగలిన సిగ్నల్స్ మటుకి తప్పట్లేదు. అటుదా నానక్రమ్ గూడ రోడా? అపోలో హాస్పిటల్స్ ఉంది ఇక్కడ. We are reached almost. ఏంది ఆకాశానికి వేసేస్తున్నారు ఇల్లు. చూసావా? ఇదేనా?
పదా. ఏంటి బిల్డింగ్స్ చూడండి అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఏంది అంట ఇట్లా అవుతుందేమో. అది ఇదేనా లొకేషను? హిల్స్ జంక్షన్ బాగానే ఉంది. ఇదేనంట. $150 meters. Your destination on the left. నా బండి తిరగలేదు ఇలాంటి విషయాల్లో తిరగడంలో. మీరు ఒకవేళ నార్మల్ వెహికల్ వేసుకురావడం అయితే కొంచెం నిదానంగా వెళ్ళండి. ఇట్లా నేను వెళ్ళినట్టు వెళ్ళొద్దు, ఎందుకంటే నాది ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఇట్లా వెళ్తాను. నార్మల్ వెహికల్ ఈ వెహికల్ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. లేకపోతే ఏంటంటే మీకు ఇట్లా స్లోప్స్లో ఎక్కేటప్పుడు ఒకవేళ బ్రేక్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నార్మల్ వెహికల్లో. వీటికి ఏంటి స్పెషల్గా మనకి ఏంటంటే R&D చేసిన తర్వాత చేస్తారు కాబట్టి ఇట్లాంటి వెహికల్స్ ఇట్లాంటి ప్లేసెస్లో సులువుగా మనకి ఏంటంటే పైకి ఎక్కుతాయి. సో దానివల్ల మీరు ఏంటంటే నార్మల్ వెహికల్ వేసుకొచ్చినప్పుడు కొంచెం నిదానంగా ప్రశాంతంగా చలో చూద్దాం ఎట్లా ఉందన్నది. ఇంకా ఉందా పైకి? ఉంది బ్రో, అది వెళ్తాను. ఇదా టెంపుల్స్. యాస్ వచ్చేసినాం అనుకుంటా. ఇక్కడ నుంచి లొకేషన్ ఇదేనా? చూద్దాం. వచ్చేసినాం ఇదేనంటావా? ఎక్కడి నుంచి చూస్తే కనపడిద్ది అంటావు? ఏది ఎక్కాలన్నా హైట్గానే ఉంది. ఏది ఎక్కాలన్నా హైట్గానే ఉంది. చూద్దాం. పైకి వచ్చిన తర్వాత ఆల్ సరౌండింగ్ వ్యూ ఒకసారి చూపిస్తున్నా చూడండి. మనం ఇందాక అక్కడ నుంచొని ఎటు వెళ్ళాలని అనుకుంటున్నాం చూసారు, అది డౌన్లో మనం పార్కింగ్ అది పెట్టుకోవడానికి అక్కడ మనకి ప్లేస్ ఉంది. మేమైతే పైకి ఎక్కి చేసాం ఈ కొండపైకి. వెహికల్స్ అయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి పైకి ఎక్కిన తర్వాత అయితే. ఇప్పుడు మీరు ఏదైతే వ్యూ చూస్తున్నారో ఈ వ్యూ చూడడానికి చాలామంది ఇక్కడ దాకా అయితే రీచ్ అవుతారు. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దానివల్ల మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయని చూడండి క్లియర్గా.
ఇప్పుడైతే కాజాగూడ హిల్ స్టేషన్ దగ్గర ఉన్నా. హిల్స్, కాజాగూడ హిల్స్. ఇది మొత్తం లొకేషన్ అయితే ఎట్లా ఉంది ఏంటన్నది చూడొచ్చు. ఇక్కడికి ఎట్లా రీచ్ అయ్యాము ఏంటన్న దాని గురించి వ్లాగ్ వీడియో అయితే చూడండి. ఇదిగో వచ్చేసి ఇట్లా ఉంటాయి కొండరాళ్ళు, కొంచెం జాగ్రత్త. ఈరోజు కొంచెం ఇట్లా ఉంటాయి లోపలికి. పళ్ళే కూడా వేసుకొచ్చండి. ఇక్కడ ఎక్కువ ఈ సీసాలు ఉన్నాయి చూసారా, ఇట్లా పగిలి ఉన్నాయి, వేసుకోవచ్చు. పిల్లల్ని ఏమైనా తీసుకురావాలైతే కొంచెం జాగ్రత్త. ఈ లొకేషన్ మొత్తం ఇట్లా ఉంది. ఫొటోస్ చూడండి ఎట్లా దిగుతున్నారో. కాకపోతే ఇట్లా ఉన్నాయి, బాటిల్స్ అన్ని పగిలి ఉన్నాయి ఎక్కువ. కొంచెం జాగ్రత్తగా చూసి, నైట్ వద్దు, కొంచెం లైట్ కరెక్ట్గా ఉన్నప్పుడే రండి. ఒకవేళ ఏదన్నా మామూలు ఫ్రెండ్స్తో పాటు రావడం అయితే, మీ ఫ్రెండ్ని తీసుకురావడం అయితే. ఇది మొత్తం ఫోటోషూట్స్ అవి జరుగుతున్నాయి. ఇట్లా వచ్చి ప్రశాంతంగా కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు చాలామంది. ఇక్కడ ఏదో దర్గా లాగా ఉంది. ఆటోసే వేసుకొచ్చారు, కనబడుతుందా మనకి? ఇక్కడ వరకు బైక్ ఎట్లా వేసుకురావాలన్న దాన్ని కూడా మీకు ఇదే వీడియోలో కొంచెం ఫార్వర్డ్లో చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఎట్లా ఉంది ఏంటన్నది చూద్దాం. సో మేమైతే బైక్ ఆ పక్క పార్క్ చేసాం. ఇక్కడ వరకు ఎట్లా రావచ్చు, ఆటో వేసుకుని వచ్చారు కదా, అది అన్నది చూద్దాం. ఇప్పుడైతే మనం చలో బైక్ అయితే తెచ్చుకుందాం వెళ్ళి ఈ లొకేషన్కి. సో ప్రజెంట్ అయితే కొండపైన పార్క్ చేసాం కదా బైక్, అక్కడ నుంచి అయితే కింద దించుతున్నాం. యాక్చువల్గా ఆటోస్ అవి మొత్తం ఆ పక్క వ్యూ బాగుంది చూడడానికి. అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు ఏంటంటే ఇటు నుంచి మనకు ఒక దారి ఉంది. ఇక్కడ సరౌండింగ్ మొత్తం మీరు నార్మల్గా రావాలంటే ఇక్కడ పార్క్ చేసేది చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ నుంచి ఆ పక్కకు కూడా వెళ్ళడానికి ఎట్లా, మనం మీకు వీడియోలో బైక్స్ అవి పెట్టి ఉన్నాయి చూసారా, ఆ లొకేషన్కి వెళ్ళడానికి, అక్కడ చేరడానికి బైక్స్ ఇటు నుంచి ఎట్లా వేసుకెళ్ళాలి ఏంటన్నది ఆ లొకేషన్ అన్నది ఎట్లా వెళ్తాం ఏంటన్నది చూపిస్తాను. చలో చూద్దాం. ఈ దర్గాకి వెళ్ళిన రోడ్ ఇది. నా బైక్ అయితే ఆఫ్ రోడింగ్కి ఫుల్గా మనకేంటంటే మనకి ఆఫ్ రోడింగ్ చేయడానికి బైక్ కాబట్టి నేను ఇట్లా వెళ్తున్నా. మీరు నార్మల్గా నా నార్మల్ బైక్స్ అయితే కొంచెం నిదానంగా వెళ్ళండి, ఎందుకంటే కొంచెం స్లిప్పరీగా ఉంది, కొంచెం స్లోప్గా ఉంది, అందువల్ల. అదా ఇట్లా ఎక్కొచ్చు, బైక్ అంత రిస్క్ ఎందుకు. మీరు చూడొచ్చు ఎంత స్లోప్గా ఉందో. ఒకవేళ మీరు నార్మల్ వెహికల్ వేసుకురావడం అయితే ఇట్లా స్పీడ్గా కాదు, స్లోగా కొంచెం నిదానంగా పైకి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. వెళ్ళాలని కూడా లేకపోతే కిందే పార్క్ చేసి రావడం బెటర్.
అక్కడ వెళ్దామా? మొత్తం సరౌండింగ్స్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మీకు బైక్ తీసుకొచ్చి పైకి 2 సైడ్స్ ఎట్లా కవర్ చేయాలి ఏంటన్నది చూపించాను కదా. ఇప్పుడు కాసేపు ఇక్కడ కొంచెం నైట్ దాకా వెయిట్ చేసి నైట్ వీడియో వస్తే తీస్తాను, లేకపోతే ఫొటోస్ తీసి షేర్ చేస్తాను. చూడండి నైట్ టైం ఎట్లా ఉంటుంది, విజిబిలిటీ ఏంటన్నది. అందరు అట్లా ఉన్నారు, పొడుస్తారండి మమ్మల్ని. వాటిల్లు వాళ్ళ కొట్టొచ్చిండ్రు. ఏదో రోడ్డు ఉంది. ఇక టాప్కి వచ్చిన తర్వాత కాచిగూడ హిల్ స్టేషన్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది చూడొచ్చు. వ్యూ అయితే సూపర్ ఉంది. వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అయితే సూపర్ ఉంది. మరి నైట్ ఇంకెంత బాగుంటుందో చూద్దాం, వెయిట్ చేస్తా. నైట్ ఫొటోస్ కానీ వీడియోస్ ఏమైనా వస్తే అవి కూడా షేర్ చేస్తా. ఇక టాప్కి మనకి టాప్ నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోషూట్స్ అవి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు. ఇదే ప్రాసెస్లో ఉంటుంది. దాంతోపాటు మనకి నేను కొన్ని 2-3 ఫొటోస్ అవి షేర్ చేస్తున్నా చూడండి. ఇక దాంతోపాటు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నైట్ టైం కూడా నైట్ వీడియో తీయడానికి ట్రై చేసినా కానీ అంత క్లియర్గా రాలా. సో దానివల్ల కొన్ని ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు నైట్ ఇవి ఫోటోగ్రఫీ నైట్ చూస్తే ఎట్లా ఉంది లొకేషన్ అన్నది ఇక్కడ నుంచి చూడొచ్చు. ఎంత బాగుందో లొకేషన్ అయితే మొత్తం మనకి ఇక్కడ నుంచి క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మనం ఏదో కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం సార్, అట్లా ఉంది లొకేషన్ అయితే నైట్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.